ఆంజనేయ రెసిడెన్సీలో కలుషిత నీటి సమస్యతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు కలుషితంగా ఉండటంతో చర్మ వ్యాధులు వస్తున్నాయని వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాట్ యజమాని రమేష్ మీడియాను ఆశ్రయించి తమ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమైందని వాసులు తెలిపారు. గత 3 సంవత్సరాలుగా తాత్కాలిక ప్రెసిడెంట్ మాత్రమే ఉండి పర్మినెంట్ కమిటీ లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. కలుషిత నీటి బదులు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేసి తమకు న్యాయం చేయాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. నా పేరు మౌనిక. మేము ఆంజనేయ రెసిడెన్సీలో ఉంటున్నాము. ఇప్పుడు నేను 13 సంవత్సరాలు అయింది వచ్చి. ఈ వాటర్ ప్రాబ్లం ఈ సమ్మర్ వచ్చిందంటే వాటర్ ప్రాబ్లమే మాకు. అది అడిగితే పట్టించుకో. మౌనిక, మేము ఆంజనేయ రెసిడెన్సీలో ఉంటున్నాము. బుద్ధానగర్ రోడ్ నెంబర్ 3 ఫిర్జాదిగూడ. మాకు మెయిన్ వచ్చేసి వాటర్ ప్రాబ్లం అండి. అది అడిగితే పట్టించుకోవట్లేదు. గత 2-3 ఇయర్స్ నుండి ఇదే ప్రాబ్లం మాకు. ట్యాంకర్స్ తెచ్చి సమ్మర్లో పోస్తున్నారు. అడిగితే ఈ స్కిన్ ఎలర్జీస్, ఈ పిల్లలకి వాటర్ ఫిల్టర్స్ కూడా ఖరాబ్ అవుతున్నాయి మాకు. ఈ అడిగితే మెయింటెనెన్స్ సార్ని అడిగితే తను చూద్దాం మీటింగ్ పెట్టమన్నా కూడా వాటర్ గురించి పెట్టండి, మాకు వాటర్ గురించి ప్రాబ్లం ఉందన్నా కూడా పట్టించుకోవట్లేదు. వాటర్ మంచి తీసుకురావాలి, మంచి పోయాలి. వాటర్ గురించి మాకు మేము ప్రెసిడెంట్ని అడిగితే తను చెప్పట్లే కదా. మీటింగ్ అరేంజ్ చేయమని కిందికి వచ్చినా కూడా చెప్పట్లేదు మాకు. ఇంకో అతను వస్తాడు మాకు, నరసింహారావు అనే ప్రెసిడెంట్ పక్కన తోటి ప్రెసిడెంట్. మేము అతన్ని కూడా ఎన్నుకోలేదు. వాళ్ళంతటా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే. వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళదేందో వాళ్ళకే. మేము కట్టేది మేము, మెయింటెనెన్స్ భరించాల్సింది మేము. వాళ్ళేమో పైసలు తీసుకొని ఎంజాయ్ చేస్తుంటారు. ఏంది ఇది కట్టడము? వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. వాటర్ చేంజ్ చేయాలి. ఇంకోటి, ఈ మెయింటెనెన్స్ ఈ పద్ధతి మానుకోవాలి. ఏ ఒక్క ఓనర్ అడిగినా కూడా సమాధానం చెప్పే హక్కు నీకు ఉన్నది. రెస్పాన్సిబుల్ ప్లేస్లో నువ్వు ఉండవు. ఓనర్లను గంజులో ఈగ తీసి పడేస్తాడు. నాకు పర్పస్ కావాలని మీటింగ్ పిట్ట ప్రతిదానికి నిర్లక్ష్యం. లొల్లొద్దు పంచాయతీ చేయన్నా కూడా. సార్ నమస్కారం సార్, నా పేరు రమేష్. ఇది ఉప్పల్ డిపో బుద్ధానగర్ రోడ్ నెంబర్ 3 సార్, ఆంజనేయ రెసిడెన్షియల్. ఇది దీంట్లో ఎట్లా ఉందంటే వాటర్ గురించి మేము అడిగితే మాకు తెలియదు, మీరు ఏమైనా చేసుకోరు అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. ట్యాంకర్ నీళ్ళు పోస్తున్నారు, మేడిపల్లి నీళ్ళు పోస్తున్నారు. ట్యాంకర్లు మొత్తం మూసి నీళ్ళు, అవి చిన్న చిన్న మూసి నీళ్ళు పోసేటి. ఏమన్నా మేము అడిగితే అంటారు వాళ్ళు, లేదు ఇవి పర్తాపూర్ నీళ్ళు అంటారు. పర్తాపూర్ నీళ్ళు ఎవరు ఇది దాకా రానియరు, పర్తాపూర్ నీళ్ళు ఇచ్చి వస్తున్నా అంటారు. సార్ నా బిడ్డకు ప్రాబ్లం ఉంది సార్ అంటే, అందరికి అవే వస్తున్నాం నీకేమవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నా బిడ్డ రెసిడెన్సీలో ప్రెసిడెంట్గా చూస్తున్నాను. మాకు ఎవ్రీ సమ్మర్ వచ్చేసి సార్ బోర్ వాటర్ ఉండేది. బోరు డ్రై అయిపోతుంది. దానివల్ల ఏం చేస్తామంటే మేము బయట నుండి వాటర్ తెప్పించుకోవాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చేసాం. లాస్ట్ ఇయర్ నుండి వస్తుంది ప్రాబ్లం. మొన్న రీసెంట్లీ ఒక 1 వీక్ బ్యాక్ రమేష్ అనే అతను చెప్పాడు ఇట్లా ప్రాబ్లం అవుతుందంటే ఇమీడియట్లీ ట్యాంక్ క్లీన్ చేయించాము. క్లీన్ చేసి చూద్దామని. అయితే మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు HNWS వాటర్ తీసుకుందామన్నారు. ఓకే, దానికి కూడా సమ్మతం అంటే ఇక్కడ అందరు సమ్మతం తీసుకున్నాము. 40 మంది ఫ్లాట్స్ ఓనర్స్ ఉన్నారు. అందరికీ ఒకసారి ఇంటిమేషన్ ఇచ్చి అందరు నేను మెయింటెనెన్స్ అయిన వచ్చినప్పుడల్లా కానీ ఇంటిమేట్ చేస్తూనే ఉంటాను. వాటర్ సరిగ్గా వస్తలేవు అంటే పట్టించుకోవచ్చు. పర్తాపూర్లోకి నీళ్ళు వస్తాయా సార్? వాటర్ మంచిగా కాదు, కొనవచ్చు. ఇంతకుముందు మన బోర్ వాటర్ వచ్చేది. కాళ్ళు చూడండి, ఇట్లా ఉండేనా? మీరు పైన ఎంత ఫేర్ కింద చూడండి.
కొంచెం వస్తున్నాయి నీళ్ళు ఉండే కదా ఇప్పుడు